ఈ రోజైతే సీ జంప్ ర్యాంప్ తో వచ్చేసాం అనమాట. లిటరలీ ర్యాంప్ జంప్ చేసి ఇంత దూరం రావాలి. సి మీద అయితే 1 to 10 మార్కింగ్స్ ఉన్నాయి. మన ఎండ్ గోల్ అయితే 10 అనమాట. సో స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ సూపర్ కార్ తో. కార్ అయితే 5 లో ల్యాండ్ అయింది. ఓకే. వెళ్ళిపోదాం మన సెకండ్ కార్ తో. ఇది కూడా సేమ్ పొజిషన్ లో పడింది. మేబీ ఈసీ చాలా లాంగ్ ఏమో. నెక్స్ట్ కార్ అయితే బుగాటి తీసుకుందాం. అదైతే చాలా ఫాస్ట్ వెళ్తది. ఆ గ్యాప్ లో ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే లైక్ చేసేసుకోండి. అండ్ మోస్ట్లీ కార్స్ అయితే 5 లో ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఇట్లా అయితే కాని పని బ్రదర్. ఇలా అయితే 10 అసలే రీచ్ కాలేను నేను. సో నాకు ఒక ఐడియా వచ్చింది. కానీ దానికంటే ముందు మనం ఇంకో కార్ అయితే యూజ్ చేద్దాం. అండ్ కామెంట్ చేయండి ఎలా ఈ ర్యాంప్ క్లియర్ చేయాలో. అండ్ ఈసారి అయితే F1 కార్ అయితే యూజ్ చేద్దాం. ఐ హోప్ ఇది వెళ్తే బాగుంటది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇది 5th లోనే పడింది. ఈ ఛాలెంజ్ అయితే చాలా హార్డ్ గా ఉంది. నేను ఆలోచిస్తున్నా ఏ కార్ అయితే ఫాస్ట్ వెళ్తాయని. సో నేనైతే ఫాస్టెస్ట్ కార్ అయితే తీసేసుకున్నా. కొంచెం వెనకాలకి వెళ్ళి తీసేసుకుందాం ఈసారి. ఫుల్ స్పీడ్ లో అయితే వెళ్దాం ఈసారి. చూద్దాం ఎట్లా వెళ్తుందో. అక్కడ నుంచి అయితే కదలట్లేదు. ఇట్లయితే కాదని చెప్పి నేనైతే ఎగ్జిలేటర్ ఇచ్చేసా. సర్ప్రైజింగ్లీ ముంగడికి అయితే వెళ్ళిపోయింది. కానీ కింద అయితే ఏం లేదు. సో నేనైతే మునిగిపోయినా. బయటకు వచ్చి చూస్తేనేమో నేనైతే ముంగడికి వచ్చేసిన. మొత్తానికైతే 5 to 6 వరకు అయితే వచ్చేసినాం. కానీ ఇప్పుడైతే నాకు ఐడియా వచ్చని చెప్పారు కదా, అది ఇప్పుడు యూజ్ చేద్దాం. సో నేనైతే బూస్టర్ యూజ్ చేయబోతున్నాను ఇప్పుడు. కానీ గాయస్ డెవలపర్ కూడా అంతే స్మార్ట్ అనమాట. మనం ఇట్లా యూజ్ చేస్తామని చెప్పి ఇదంతా ప్లాన్ చేసేసిండు. కానీ నేనే తాగను. నేను కూడా ట్రిక్ ప్లే చేసిన. ఇప్పుడు మొత్తానికైతే వెళ్ళిపోయింది. కానీ చూద్దాం ఎక్కడ వరకు పడుతుందో. మొత్తానికైతే 8 లో పడింది. కానీ నేను ఇంకా ఎగ్జిలేటర్ ఇచ్చా. సో మొత్తానికి 9 అయితే వచ్చేసింది అనమాట. ఇంకొకటైతే మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. కానీ లాస్ట్ లో ఏం జరుగుతుందో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఓకే. సేమ్ ట్రిక్ సూపర్ కార్ తో చేద్దాం. సో మళ్ళీ అయితే ఇది 9 లోనే పడింది. ఇంకోసారి అయితే ట్రై చేద్దాం వేరే కార్ తోని అండ్ సేమ్ బూస్టర్ తో. ఎగ్గిరి ఒక లెవెల్లో మీదకి వెళ్ళింది. కానీ మళ్ళీ అక్కడికే పడుతుంది. 8 లో అయితే పడింది అనమాట. మొత్తానికైతే 9 వరకు అయితే ఎగ్జిలేటర్ అయితే నేనైతే ఇచ్చేసిన. కార్స్ తోనైతే 9 వరకు అయితే వెళ్తున్నా అనమాట. ఈ ర్యాంప్ లో మాత్రం ఎలాంటి రూల్స్ లేవు. నేనైతే బయటకు వచ్చేసిన అనమాట. 10 వరకు అయితే ఎలా అయినా వెళ్ళొచ్చు. సో నేనే స్విమ్ చేసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేస్తాను అనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నా నేను. ఇంకా ఈ ఛాలెంజ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసా. లాజికలీ ఈ ర్యాంప్ కార్స్ తో క్లియర్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. సో మీకు నా డిసిజన్ ఓకే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడికైతే వీడియో ఎండ్ చేసేద్దాం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. సీ యూ ఆల్. బాయ్.